నమస్కారం. నేను మహదేవ్. జాతీయ విద్యా విధానం 1986, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986, జాతీయ విద్యా కమిషన్ 1964-66 సమర్పించిన సిఫారసుల ఆధారంగా 1968లోన ఒక జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. 1978 అక్టోబర్ 18న గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో అప్పటి భారత ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గుర్తించి వాటి ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 1985 జనవరి 5న అప్పటి భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ పాఠశాలకు వెళ్ళే వయసున్న పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేట్లు విద్యా వ్యవస్థ ఉండాలన్న వారి సూచనల మేరకు విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్ దృక్పథం, ఛాలెంజెస్ ఆన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనే పేరిట ఒక డ్రాఫ్ట్ ముసాయిదాను తయారు చేసి దేశవ్యాప్తంగా చర్చను ప్రేరేపించి ప్రజలు, విద్యావేత్తలు ఇచ్చిన సలహాలు, చర్చల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరణాత్మకమైన జాతీయ విద్యా విధానాన్ని 1986లో రూపొందించారు. 1986 ఏప్రిల్ 20న ఈ ముసాయిదాకు పార్లమెంట్ ఆమోదాన్ని పొందారు. 1986 జాతీయ విద్యా విధానంలోని ముఖ్యమైన అంశాలు ఏంటంటే వాటిలో వివిధ అంశాలు ఉన్నాయి. సాధారణ అంశాలు వచ్చేసి ఒక జాతీయ విద్యా కార్యక్రమాన్ని, నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అనుసరించటం. ఈ విద్యా కార్యక్రమం ప్రకారం ఒక నిర్దిష్ట స్థాయి వరకు కుల, మత, ప్రాంత, లింగ భేదం లేకుండా పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్యను, ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ కంపారబుల్ క్వాలిటీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మొదటిది. రెండవ అంశం సమానత్వ సాధక విద్యను వృద్ధి చేయటం. విద్యా సౌకర్యాలు పొందే వ్యక్తులలో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి బాలికలకు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, అంగవైకల్యం ఉన్న వారందరూ సమాన స్థాయిలో విద్యా సౌకర్యాలను పొందేలా చూడటం. మూడవ సాధారణ అంశం విద్యా ప్రక్రియలో జీవితాంత విద్య, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ను నిరంతరంగా కొనసాగించే అవకాశాన్ని కల్పించడం. నెక్స్ట్ శిశు సంక్షేమ విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కు తగిన అవకాశాలను కల్పించడం. నెక్స్ట్ సాధారణ అంశం ఉన్నత విద్యను అభివృద్ధి చేసుకోవడానికి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, దూర విద్య అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ సాధారణ అంశం విద్యా వ్యాప్తిలో రాజకీయ నాయకులు, విద్యావంతులు, సమాజం, తల్లిదండ్రుల పాత్రను గుర్తింపు చేయటం. నెక్స్ట్ వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచుతూ వ్యవసాయ పారిశ్రామిక వృద్ధికి తగిన విద్యను అందించాలి. విద్యా నాణ్యత ప్రతిపాదికన పాఠ్యపుస్తకాలను తయారు చేసుకోవాలి. వయోజన విద్యా వ్యాప్తి కోసం అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలి. ఇది జాతీయ కార్యక్రమంగా భావించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, అనధికారులు అంతా కృషి చేయాలి. నెక్స్ట్ శారీరక దారుఢ్యత, విశాల దృక్పథం పెంపొందించే విధంగా ఆటపాటలతో విద్యాలయాలు విలసిల్లాలి. నెక్స్ట్ విశ్వవిద్యాలయాల్లో అనేక శాఖలు కలిసి పనిచేస్తూ పరిశోధనలు చేయాలి. నెక్స్ట్ బట్టి పట్టే చదువుకి స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి. పరీక్ష విధానం పిల్లల్లో కుతూహలం పెంచాలి, కానీ భయాన్ని కల్పించవద్దు. నెక్స్ట్ ప్రస్తుత అవసరాలకు తగిన వృత్తి విద్యా కోర్సులు ప్రారంభిస్తూ వృత్తి విద్యను ప్రోత్సహించాలి. నెక్స్ట్ విలువలకు విద్యా సముపార్జనలో స్థానం కల్పించాలి. నెక్స్ట్ స్త్రీలు అన్ని రంగాలలో రాణించడం కోసం వివిధ కోర్సులలో ప్రవేశానికి అవకాశాలు కల్పించి ఆర్థిక సహాయంతో ప్రోత్సహించాలి. నెక్స్ట్
ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విద్యా విధానం అమలు చేయాలి. లాస్ట్ సాధారణ అంశం శిశు సంరక్షణ, శిశు విద్య సాధనకు శిశు సంరక్షణ కేంద్రాలను ప్రతిపాదించింది. ఇవి సాధారణ అంశాలు. నెక్స్ట్ ప్రత్యేక అంశాలు. ఎలిమెంటరీ స్థాయిలో ప్రధానమైన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి. నెంబర్ 1 ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేయటం. నెంబర్ 2 విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవటం. ఇక జాతీయ విద్యా విధానంలో ముఖ్యమైన అంశాల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఈ జాతీయ విద్యా క్రమంలో 2 అంశాలు ఉన్నాయి. దేశమంతా ఒకే సాధారణ విద్యా చట్టం, కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అమలు చేయాలి. ఇలా నిర్దేశించడంలో 2 ప్రయోజనాలను ఆశించారు. ఒకటి, దేశంలో ఒక ప్రాంతం విద్యార్థులు మరో ప్రాంతానికి చదవడానికి వెళ్ళేటప్పుడు స్థాయి నిర్ధారణలోని తారతమ్యాలను అతిక్రమించి తమకు అనువైన స్థాయిలో చేరి చదువు కొనసాగించే అవకాశం కల్పించడం. 2, దాని ద్వారా జాతీయత భావాన్ని పెంపొందించటం. ఈ విద్యాక్రమంలో 10+2+3 అనే పద్ధతికి ఒక స్వరూపం నిర్దేశించారు. అంటే 10 సంవత్సరాల సెకండరీ విద్య, 2 సంవత్సరాల హైయర్ సెకండరీ విద్య, 3 సంవత్సరాల డిగ్రీ విద్య ఉండాలని సూచించారు. 10 సంవత్సరాల సెకండరీ విద్యలో 5 సంవత్సరాల ప్రాథమిక స్థాయి, 3 సంవత్సరాల ఉన్నత ప్రాథమిక స్థాయి, 2 సంవత్సరాల సెకండరీ స్థాయిగా గుర్తించారు.